హలో గైస్, వెల్కమ్ టు మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ పార్ట్ 4. పార్ట్ 1, 2, 3 చూడకపోతే చూసేయండి ఇప్పుడే. ఈరోజు మనమైతే కొంచెం మైన్ అయితే చేయబోతున్నాం. కుదిరితే ఒక హౌస్ అయితే కడదాం. ఇంకా ఈ ఫార్మ్ ఒకసారి ఫుల్గా పండిన తర్వాత మళ్ళీ తీద్దాం. అంతకంటే ముందు మనకి వుడ్ అయితే చాలా తక్కువ ఉంది. సో ఎంత వీలైతే అంత వుడ్ని అయితే కలెక్ట్ చేద్దాం. సో నేనైతే ఈ వుడ్ కట్టింగ్ ప్రాసెస్ని అంతా కట్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా వుడ్ మాత్రమే కలెక్ట్ చేశా. సో ఇదంతా కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత కలుసుకుందాం. 5 hours later. ఓకే గైస్, సో వన్స్ అయితే తీసుకుందాం. ఎందుకంటే నాకు ఒక డాగ్ అయితే కనపడ్డది. ట్యాన్ చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే నా దగ్గర ఓన్లీ 4 మాత్రమే ఉంటాయి. సో ట్యాన్ అయితే ఓకే, ట్యాన్ అవ్వకపోతే 4 బోన్స్ వేస్ట్ అంతే. ఓకే 1 2 3 4 అయిపోయింది గైస్. లాస్ట్ దానికి అయిపోయింది ఎట్లో లక్కీగా. దా ఫాలో మీ. ఓకే ఫాలో అయింది. ఎక్కడ కూర్చోబెడదాం దీన్ని? ఇక్కడ కూర్చో. బాగాలేదు, అడ్డంగా ఉన్నట్లు ఉంది. మధ్యలో కొంచెం జరపడానికి ట్రై చేసి ఆ బెడ్ మీద తీసుకోపోదాం. పర్ఫెక్ట్, ఇంకొంచెం ముందు. ఓకే గైస్, సెట్ అయింది. డాగ్ ఎలా ఉందో కామెంట్ చేయడం గైస్. ఆ బెడ్ దానికి ఇప్పుడు మనం కొత్త బెడ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, సో మనం మళ్ళీ బ్యాక్ టు వర్క్. 5 hours later. అలా చెట్లు కొడుతుంటే నాకు మధ్యలో బెర్రీస్ వచ్చాయి. బెర్రీస్ ఏమో అర్థం కాలేదు, కానీ కలెక్ట్ చేసేసా టోటల్. అంటే ఫ్లవర్స్ అనుకుంటా, ఓన్లీ డెకరేషన్గా యూజ్ అవుతాయి. సో ఆ తర్వాత మళ్ళీ నా వర్క్లోకి నేను వెళ్ళిపోయా. అలా వుడ్ కొట్టుకుంటూ ఉండిపోయా. సో నాకు ఇంట్లోకి వెళ్ళేప్పుడు బయటకు వచ్చేప్పుడు ఇదైతే చాలా ఇబ్బంది పెడుతుంది. సో ఫిల్ చేసేస్తాం ఉన్నాయి ఇక్కడ ఉన్న వాటర్ ప్లేస్ అంతా. నిజంగా గైస్, నాకు ఎట్లుంటే అసలు నచ్చదు. మధ్యలో అడ్డంగా ఉంటాయి. లిటరల్గా ఎన్నిసార్లు లోపల పడి మళ్ళీ బయటకు వచ్చి ఉంటాను. అందుకే ఇప్పుడు కవర్ చేసేద్దాం అనుకున్నా. మధ్యలో డట్ బ్లాక్స్ అయితే అయిపోయాయి. డట్ బ్లాక్స్ కలెక్ట్ చేసి మళ్ళీ వచ్చా. సో అట్లా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయా. మొత్తానికి పని అయితే అయిపోయింది. సో మళ్ళీ నేను బ్యాక్ టు వర్క్. ఇదంతా కవర్ చేసేసా. ఇక్కడ కూడా వద్దు, ఇది కూడా ఊరికే గుంతలో పడిపోతున్నా. ఇది కూడా కవర్ చేసేస్తా. సో డట్ బ్లాక్స్ అయితే అయిపోయాయి. సో డట్ బ్లాక్స్ వేరే చోట నుండి కలెక్ట్ చేసుకొని మళ్ళీ వచ్చి కవర్ చేయడం స్టార్ట్ చేస్తా. 5 minutes later. సో డట్ బ్లాక్స్ కొన్ని అయితే కలెక్ట్ చేసా. సో ఉన్న దాంతో కవర్ చేద్దాం, సరిపోతాయి అనుకుంటున్నా. సో సరిపోలేదు గైస్, అయిపోయి మళ్ళీ కలెక్ట్ చేసుకొని వస్తా. దగ్గర ఒక స్టాక్ వరకు కలెక్ట్ చేసా. సో ఇవన్నీ వేస్తే సరిపోద్ది. ఓకే చూద్దాం. సో అలా ఉన్న స్టాక్స్ అన్ని వేసుకుంటూ వచ్చా. అయినా కానీ సరిపోలేదు గైస్, ఏం చేద్దాం దరిద్రం. సో అక్కడెక్కడో తీయడం ఎందుకు, మన ఇంటి ముందే తీస్తే కొంచెం నీట్గా సదాటంగా ఉంటుంది కదా అని సో మన ఇంటి దగ్గరే తీయడం స్టార్ట్ చేశా. అలా తీయంగా ఒక 3 or 4 స్టాక్స్ అయితే కలెక్ట్ చేశా డట్. సో ఆ డట్ అంతా నీట్గా ఇక్కడ ప్లేస్ చేసేసా. అంత బాగుంది గైస్, కానీ ఇక్కడ మధ్యలో ఇసుక మాత్రం నచ్చలేదు. సో ఈ శాండ్ అంతా తీసేసా, రిమూవ్ చేసేసి. సో అక్కడ డట్ బ్లాక్స్ అయితే రీప్లేస్ చేద్దాం అనుకున్నా. మొత్తం తీసేసి అక్కడ డట్ బ్లాక్స్ అయితే పెట్టేసా. సో ఇప్పుడు చూడడానికైతే మనది అంటే ఎంట్రన్స్ కొంచెం బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. సో అలా అనుకొని అలా చేశా. ఇంత చేసి మన హౌస్కి ఏదో చేయకపోతే బాగుండదు కదా. అంటే టెంపరీ హౌసే, కానీ ఇక చెస్ట్ అన్నీ పెట్టా. అంటే చెస్ట్ అన్నీ పెట్టా. సో అవి పెట్టడం వల్ల మనం ఎక్కడికి రిమూవ్ చేయలేము దీన్ని. సో ఇక్కడ నీట్గా అరేంజ్ చేద్దామని, అంటే కనీసం కింద బేస్మెంట్ అలా పెద్దామని కింద ఉన్న డట్ బ్లాక్స్ అన్ని తీయడం స్టార్ట్ చేశా. సో తీసి అక్కడ దాని బదులు పాలిష్డ్, దాని ఏమంటారు, స్టోన్స్ ఉంటాయి కదా. సో పాలిష్డ్ స్టోన్స్ అయితే అక్కడ వేద్దాం అనుకున్నా. సో తెలివిగా పాలిష్డ్ స్టోన్స్ అయితే ఎక్కువ పడుద్ది. సో స్లాబ్స్ అయితే క్రియేట్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటూ వచ్చా మొత్తం ఇల్లంతా. సో ఇట్లా ప్లేస్ చేసుకుంటూ వస్తే సరిపోయాయి. సో ఇంకా ఏదో చేయాలని ఉంది నాకు. సో డోర్స్ అయితే పెట్టేద్దాం. సో ఈ డోర్స్ కూడా మార్చేయాలి, బాగాలేదు. సో వేరేదైనా పెడదాం. హాయ్ కుక్క, ఎలా ఉన్నాం, ఏం కథ? సో మన మైనింగ్కి వెళ్ళే ఏరియా దగ్గర స్టేర్స్ అయితే ఉంటాయి మేల్ అనుకొని సో స్టేర్స్ అయితే ప్లేస్ చేశా. సో ఇప్పుడు చూడడానికి నీట్గా ఉంది లోపలికి వెళ్ళేదానికి కూడా. సో బయట అయితే ఇక్కడ కూడా స్టేర్స్ పెడితే మేలు అనుకున్నా, ఎందుకంటే లోపల అంత బాగుంది, బయట ఇంత దరిద్రం ఉంటే బాగుండదు. సో స్లాబ్స్ అయితే పెట్టేసా. దాని తర్వాత కింద స్టేర్స్ అయితే పెడదాం అనుకున్నా. సో స్టేర్స్ ఎక్కడ? ఓకే స్టేర్స్ తీసుకున్నా. 9 ఉన్నాయి టోటల్, పర్లేదు, ఉన్నాయి, పెట్టేద్దాం. ఓకే ఇక్కడ నైస్, బాగుంది. స్లాబ్స్ అయితే చుట్టూ వేస్తే మేలు, ఇక్కడైతే బాగున్నాయి. సో చుట్టూ డట్ అంతా తీసేసి అక్కడ స్లాబ్స్ అయితే ప్లేస్ చేసుకుంటూ వచ్చా. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. ఇంకా ఏదో చెయ్యాలి.
సో చేద్దాం, ఇంకా స్టేర్స్ అయితే క్రియేట్ చేద్దాం. ఆ స్టేర్స్ చుట్టూ పెడదాం, ఇంకా బాగుంటుంది. సో స్టేర్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, ఇక్కడ నుంచి. సో బాగానే ఉంది. సో అలా పెట్టుకుంటూ వెళ్దాం. నైస్, బాగానే ఉంది. ఓకే, సో చుట్టూ పెడితే ఇలా వస్తుంది లుక్. బాగానే ఉందో లేదో కామెంట్ చేయండి. లేదు బాగాలేదు, ఇంకా చేద్దాం. సో చుట్టూ అయితే మొత్తం ఇంటి చుట్టూ ప్లేస్ చేసుకుంటూ వచ్చా. సో ఫైనల్గా అయితే ఇలా అయితే ఉంటుంది. ఇంకా ఏమన్నా అప్డేట్లు చేద్దామా? లేదు చేద్దాం. ఇంకా మొత్తం వుడ్డే ఉంది కదా, సో ఆ వుడ్ తీసేసి మనం హ్యాండ్ సైట్ ఉంది, సో అట్లాంటివి ఏమన్నా పెట్టి క్రియేటివ్గా ట్రై చేద్దాం. సో ఇక్కడైతే వుడ్ బ్లాక్స్ అయితే పెడదాం అనుకుంటున్నా, కొంచెం లుక్ అయితే బాగుంటుంది. మొత్తం 360 degrees అయితే పెట్టేద్దాం. సో ఇట్లా ఇల్లుకి. సో తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుంది చూడడానికి. ఇంకా ఏదో చేద్దాం, హ్యాండ్ సైట్ అవి పెడదాం, ట్రై చేద్దాం ఒకసారి. సో ఫైనల్గా అవి ఇవి తీస్తూ పెడుతూ హౌస్ అయితే ఇలా ఉంది ఫైనల్గా. సో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే నచ్చలేదు రియల్గా చెప్పాలంటే. సో మీరు చెప్పండి ఎలా ఉందో. సో నేను వీటి పండిందో లేదో చూద్దామని వెళ్తుంటే వీడు కూడా వచ్చేస్తున్నాడు. వీడు నిజంగా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అదేదో ఒకటి తీసుకొని కొట్టేస్తున్నాడు దాంతో. సో ఎలా ఉందో వాడిని అయితే చంపా. వాడిని చంపగానే వాళ్ళ ఫ్రెండ్స్ తెలియదు, ఎవరో తెలియదు, ఇద్దరైతే మళ్ళీ వచ్చి నా పొలం దగ్గర నిలబడుకున్నారు. నా దిక్కే చూస్తున్నారు. వాళ్ళ ముగ్గురు జెండా ఒకటి వేసుకొని వచ్చాడు వాడు. నాకేం అర్థం కాలేదు ఏం చేయాలో. కొట్టడం లేదు నన్ను ఊరికే నన్ను చూస్తూ ఉన్నారు ఆ బాణాలు పెట్టుకొని. సరే కొట్టడం లేదు కానీ దగ్గరికి వెళ్తే కొట్టడం స్ట్రైట్ అయితే చేశారు. ఒక్కొక్కడు హెల్త్ తీసేస్తున్నాడు. ఓన్లీ ఒక్కటే ఉంది నాకు హార్ట్. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకని చుట్టూ అంతా వేసేసుకున్నా. అయినా కూడా వదలలేదు. అయినా ఎక్కి మరీ కొడుతున్నారు నన్ను. నాకేం అర్థం కాలేదు. అలా నైట్ వరకు వెయిట్ చేసా. ఇంకా కుదరదు అనేసి తీసి ఇంటికి అయితే బయలుదేరిపోయా. కొట్టినవి. సో అలా ఇంటికి వెళ్ళి అయితే పడుకునేసిన బాణాలతో. సో ఇంట్లో అయితే మన హీరో ఉన్నాడన్న సంగతి అయితే గుర్తొచ్చింది. సో వీడిని కూడా వెంట పెట్టుకొని పోదామని ఒక ఐడియా వచ్చింది. సో వాడిని కూడా వెంట పెట్టుకొని వాళ్ళ మీద అయితే దండయాత్రకు సిద్ధమయ్యా. సో నేను మా చింటూ బ్రో అయితే ఇక్కడికి వచ్చాము. వాళ్ళు కొట్టకుండా డట్ బ్లాక్స్ అయితే అడ్డంగా వేసుకుంటూ వాళ్ళ మీదకి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యా. అలా వాళ్ళతో యుద్ధం చేస్తూ సావు స్థితిలోకి వచ్చేసిన. ఒక బ్లాక్ అయితే అడ్డంగా పెట్టుకున్నా. కొట్టేస్తాడేమో అని భయంగా ఉంది. కొట్టేస్తాడా? కొట్టేసాడు. ఫస్ట్ టైం గైస్ ఈ వరల్డ్లో చావడం అయితే. ఇంకా పట్టనంత కోపంతో వాళ్ళ మీదకి ఏదైతే అది అయిందో వెళ్ళిపోయినా వేరే హ్యాండ్స్తో గుర్తు చదువుతాను కొట్టడం స్టార్ట్ చేసిన. తర్వాత ఎందుకైనా మంచిది లేని కత్తి తీసుకుందాం అనుకున్నా. సో కత్తి కనపడ్డది. కత్తి తీసుకునే లోపు మన చింటూ బ్రో అయితే దాన్ని చంపేసాడు. ఇంకా హ్యాపీ అయిపోయా. చింటూ బ్రో మనం సాధించినాం బ్రో, నీకు ఇంకా బోన్ కావాలంటే తీసిస్తా బ్రో ఎట్లా ఒకట్లా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ మీ సహాయానికి. సో అలా చింటూ బ్రోని అయితే ఇక్కడ కూర్చోబెట్టేసా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో అలా అయిపోయిందనమాట. తర్వాత నేను యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే మన వీడియో కింద ఒకరైతే కాపర్తో ఐటమ్స్ అయితే చేసుకోమన్నాడు. నిజంగా నాకు తెలియదు. నేను షాక్ అయిపోయా. కాపర్తో అన్నీ చేసుకోవచ్చు. నేను ఆ గేమ్ ఆడడం స్టాప్ చేసేసరికి అప్పుడు కాపర్ అయితే అంత యూస్ఫుల్ లేదు. ఓన్లీ అదేదో బైనాస్కోప్ అవి చేసుకోవచ్చు అంతే. వచ్చే కాపర్ ఉంది మన దగ్గర. అందుకని మొత్తం ఉన్నదంతా పెట్టేసి ఆర్మరు కొన్ని ఐటమ్స్ అయితే చేసుకున్నాను. థ్యాంక్ యూ మమ్మ, థ్యాంక్ యూ. మీరు చెప్పకపోతే నాకు అసలు తెలిసేదే కాదు ఇట్లా కాపర్తో చేసుకోవచ్చని. థ్యాంక్ యూ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంత సామాగ్రి ఆర్మరు ఉన్న తర్వాత మనం దగ్గర కూర్చోంటే బాగుంటుంది. సో ఇంత మైనింగ్కి అయితే వెళ్ళిపోయాను నేను రెడీగా. సో ఇంతకు ముందు అయితే వెళ్ళిపోయిన కేవ్కి అయితే వెళ్ళిపోయాం. మళ్ళీ టార్చెస్ అవి తయారు చేసుకొని. సో కాపర్ అయితే కనపడ్డది. సో కాపర్తో యూస్ఫుల్ అని తెలిసిన తర్వాత తీసుకోకుండా అక్కడ ఉంటాము. సో మొత్తం కలెక్ట్ చేసుకున్న కాపర్ ఎక్కడ దొరికితే ఎక్కడ అస్సలు లేదు. ఎక్కడ దొరికినా అక్కడ కూడా వదలకుండా కలెక్ట్ చేసుకుంటూ వచ్చా. ఎంత పెద్ద కేవ్ ఉందంటే అంత పెద్ద కేవ్ ఉంది ఇక్కడైతే. ఒక్కసారి స్లిప్ అయినానంటే అంత అస్సాం. ఇంకా అక్కడ సైడ్లో కోల్ అయితే ఉంటే కలెక్ట్ చేసేసుకున్నాం. అలా కొంచెం కాపరు కోలు మొత్తం ఎక్కడ దొరికినా కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయా. సో అలా ఫైనల్గా ఐరన్ కూడా దొరికేసింది. సో ఐరన్ కూడా కలెక్ట్ చేసేసా ఎంత దొరికితే అంత. సో అలా కలెక్ట్ చేస్తూ ఉంటే ఒక దగ్గర పెద్ద కేవ్ అయితే కనపడ్డది. సో క్రీపర్ అయితే నన్ను చూసేసింది, వచ్చేస్తా ఉన్నది నా దగ్గరికి. సో షీల్డ్ అయితే అడ్డం పెట్టుకుని వేసిన, సేఫ్గా బతికిపోయా. తినమ్మ జీవితం ఇంకోటి కూడా వచ్చింది. ఇంకో క్రీపర్ కూడా పెళ్తా ఉన్నది నా దగ్గరికి. షీల్డ్ అయితే చేసుకొని చాలా మంచి పని అయితే చేశాము.
మళ్ళీ ఆడికి పోవడానికి ట్రై చేసేలోపు ఒక జాంబీ అయితే నా వెంట పడ్డాడు. సో వాడిని కూడా చంపేశా. సో అలా చూస్తుండగానే ఇంకో జాంబీ అయితే నా వెనకాల ఫాలో అవుతూ వచ్చాడు. వాడు ఒక్కడే కాదు, ఇంకో ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చి పడ్డారు నా మీద, కొడుతున్నారు. ఎలా వాళ్ళు చంపేసా ఇద్దరిని. ఒక స్కెల్టన్ గార్డ్ కూడా అయితే వచ్చాడు లాస్ట్కి, వాడిని కూడా చంపేశా. సో అలా కొంచెం ఐరన్ అయితే కలెక్ట్ చేసేసుకున్నా అక్కడ ఉంటే. ఆ తర్వాత క్రీపర్ని, ఒక జాంబీని అయితే చంపేశా. ఆ తర్వాత మళ్ళీ కొంచెం కాపర్ అయితే కలెక్ట్ చేసుకున్నా నీట్గా. ఆ తర్వాత అక్కడ ఉంటే ఇంకా డేంజర్ అని చెప్పేసి మన పైకి అయితే వచ్చేసా. అక్కడ నేను కలెక్ట్ చేసిన రా ఐటమ్స్ అన్నీ మన ఫర్నేస్లో అయితే పెట్టేశా. సో ఆ తర్వాత మన పొలం మొత్తం పట్టిపోయింది. సో మొత్తం తీయడం స్టార్ట్ చేశా. సో నిజంగా పొలం తీయడం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇదైతే కట్ చేయదలుచుకోవాలా. టైం ల్యాబ్స్లో పెట్టేస్తా, ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు ఒంగేజ్ వేసేయండి. వీడియో మొత్తంలో ఎక్కడ లైక్ చేయమని అడగలేదు. సో నచ్చితే లైక్ చేయండి గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో టోటల్గా అయితే ఇంత వీట్ అయితే వచ్చింది. నా ఇన్వెంటరీ కూడా ఫుల్ అయిపోతుంది ఈ వీట్తో. చెస్ట్ ఫుల్ అవ్వకూడదని నేనైతే హేబేల్స్ ఏదో తయారు చేసేసి చెస్ట్లో పెట్టేసిన. సీడ్స్ కూడా బొచ్చడి వచ్చాయి బ్రో. సో హేబేల్స్ అయితే చెస్ట్లో పెట్టేసా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది గాయస్ ఇవాళ వీడియో. సో ఈ వీడియోలో మనమైతే పిలికిల్స్ని చంపాము, ఒక డాగ్ని అయితే తీసుకున్నాము, వుడ్ కలెక్ట్ చేసాము. సో ఇఫ్ ఇన్ కేస్ కుదిరితే నెక్స్ట్ వీడియోలో మన హౌస్ అయితే బిల్డ్ చేద్దాం. సో ఇంకేమన్నా కొత్త ఇట్లాంటి కాపర్తో ఐటమ్స్ చేసుకోవచ్చు, అట్లాంటి ఏమన్నా ఉంటే చెప్పండి. సో బాయ్ గైస్, సైనింగ్ ఆఫ్ ఎస్కే గేమర్.